హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతి పండుగ కంటే ముందే ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ మరియు ఫిట్‌మెంట్ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఏడాదిలో అదిరిపోయే శుభవార్త చెప్పబోతోంది. ముఖ్యంగా 8వ వేతన సంఘం అమలుకు సంబంధించిన కసరత్తు వేగవంతం కావడంతో ఉద్యోగుల జీతభత్యాలు మరియు ఫిట్మెంట్లపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ కంటే ముందే కేంద్రం ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లను సమీక్షిస్తుంది. ఈ క్రమంలో 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తోనే ముగియగా జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంది. 8వ వేతన సంఘానికి సంబంధించిన నిబంధనను ప్రభుత్వం 2025 నవంబర్‌లోనే ఆమోదించినప్పటికీ, కమిషన్ తన పూర్తి స్థాయి సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చు. అయితే ఈ నివేదిక ఆలస్యమైనా ఉద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు ఆమోదించబడినా పెరిగిన జీతభత్యాల బకాయిలను మాత్రం 2026 జనవరి 1 తేదీ నుంచే లెక్కించి ఇస్తారు. అప్పటి వరకు ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారంగా జీతాలను అందుకున్నప్పటికీ 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో అరియర్స్ రూపంలో నగదైతే అందనుంది. మరోవైపు కరువు భత్యం, డీఏ విలీనంపై ఉద్యోగ సంఘాలు కేంద్రానికి కీలక సూచనలైతే చేశాయి. ప్రస్తుతం అమలవుతున్నటువంటి గత ఏడాది జూలై నాటికి 58% చేరుకుంది డీఏ. మరి ఇప్పుడు జనవరి 1 నాటికి ఈ డీఏ గణనీయంగా పెరిగి దాదాపు 74% చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిత్ సింగ్ పటేల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. డీఏ 50% దాటినప్పుడే అందులోని 50% మూల వేతనం విలీనం చేయాలని అయితే వారు కోరుతున్నారు. సో, ఇలా చేయటం వల్ల బేసిక్ పే పెరుగుతుంది. తద్వారా ఇతర అలవెన్స్‌లు మరియు పెన్షనరీ బెనిఫిట్స్ కూడా భారీగా పెరుగుతాయి. ఇక విలీన డీఏను విడిగా కొనసాగించాలని వారు సూచిస్తున్నారు. అలాగే ఫిట్‌మెంట్ లెక్కల్లో కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఒక కుటుంబ యూనిట్‌ను 3-5 మంది సభ్యులకు పెంచాలి అని కోరుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణం దృష్ట్యా 5గురు సభ్యుల అవసరాలను పరిగణలోకి తీసుకుంటేనే ఉద్యోగులకు ఆర్థికంగా న్యాయం జరుగుతుందని వారు వివరిస్తున్నారు. దీనివల్ల కనీస వేతనం గణనీయంగా పెరిగి ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2,75,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.